తేదీ సెప్టెంబర్ 30, వారం మంగళవారం, తిథి అష్టమి, సాయంత్రం 6:06 వరకు, నక్షత్రం మూలా నక్షత్రం, ఉదయం 6:17 వరకు, వర్జం శేషం ఉదయం 6:15 వరకు, తిరిగి సాయంత్రం 4:36 నుండి 6:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:09 వరకు, తిరిగి ఉదయం 10:45 నుండి 11:33 వరకు. శుభ సమయం లేదు. మేషరాశి మీకు అండగా నిలబడతారని ఆశించిన వర్గం వారు మీకు అందుబాటులో లేకపోవడం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఇబ్బందికరంగా ఉంటుంది. శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా అమ్మవారికి ఆరవడి కుంకుమతో పూజ చేయడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. వృషభ రాశి కార్యాలయంలో ఉన్నతాధికారులతో మెప్పు లభిస్తుంది. నూతనమైన బ్యాంక్ అకౌంట్లు ప్రారంభిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న కొన్ని విషయాలను తెగించి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. మిథున రాశి సాంప్రదాయాలకు విలువ ఇచ్చి ఆధునిక పోకడలు దూరంగా ఉంటారు. మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందడానికి కావాల్సిన విధంగా నడుచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి ఓర్పు సహనాల వల్ల మీ విలువ తెలుస్తుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పెడతాయి. సింహరాశి పరపతి కలిగిన సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి లాభపడగలుగుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీకు నచ్చిన వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. కన్యా రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడగలుగుతారు. వివాహాది శుభకార్య విషయాలు కలిసి వస్తాయి. తులారాశి సోదరుల నుండి వస్తు లాభం పొందుతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి బంధువులు మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల కాలం. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ధనుసు రాశి అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. స్కిన్ ఎలర్జీ, పంటికి సంబంధించిన స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే సంకల్పం చేసుకోండి, అది పూర్తి అవుతుంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతంలో అమ్మే ఉద్దేశంలో ఉన్న కొన్ని స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడతారు. ఆ విషయం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కుంభరాశి సభలు సమావేశాలు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఎంతసేపు ఎదుటివారి మీకు ఎదురు చెప్పడమే కానీ మీరు చెప్పేది కనీసం ఎవరు వినరు. వాటి వలన కాస్త చికాకు పెడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగినది. మేన్ రాశి అగ్రిమెంట్లు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారం శ్రీకారం చుడతారు. దైవ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి.